అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 80వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం, అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాల ద్వారా మనం ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. భగవద్గీతలో ఒక 3 పదాలు ఉన్నాయండి. ఒక 25 శ్లోకాలలో 3 పదాలు ఉన్నాయి. ఏమిటంటే ఆ పదము సదా, సతతం, నిత్యం. సదా, సతతం, నిత్యం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం అని అక్కడ. వారి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తానన్నాడు. యోగక్షేమం వహామ్యహం అన్నాడు. నేను వహిస్తానన్నాడు. దాన్ని అసత్యంగా తీసుకోవాలా, సత్యంగా తీసుకోవాలా? ఇది మనుషులకు మాత్రమే చెప్తున్నాడు అని చెప్పడానికి 26 శ్లోకాలు ఉన్నాయండి. మనుషులు, ప్రజలు, జనులు, మానవులు, నరులు. ఏమైందండి? శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా మనుష్యాణాం సహస్రేషు ఏమేమతం నిత్యమనుతిష్టంతి మానవా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః. మనకే చెప్తున్నాడు. సదా అతడితో కనెక్ట్ అయి ఉండమన్నాడు. దాన్ని రాజయోగము అన్నాడు. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక, అనుసంధానము, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడము. ఇది భౌతికంగా సాధ్యమవుతుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. భౌతికంగా పూజలు, మనం ఏదైతే భౌతికంగా భగవంతుడి కోసం ఏదైతే పనులు చేస్తున్నామో, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, ఏమండి, మందిరాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, బౌద్ధ దేవాలయాలు, ఏదైతే మనం చేస్తున్నామో అది సదా చేయగలుగుతామా? భౌతికంగా భౌతికంగా చేయలేము. భక్తి అంటే భౌతికము, జ్ఞానం అంటే అభౌతికము. ఫిజికల్, మెటాఫిజికల్, ఆధ్యాత్మికము. మెటాఫిజికల్ అభౌతికం అంటే ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికములోనే ఈ నిత్యము పరమాత్మ యొక్క స్మృతి సాధ్యమవుతుంది. లేకుండా ఉంటే మనం ఏ ఉద్యోగం వ్యాపారం చేయకుండా నిరంతరం భక్తి చేస్తూ కూర్చోగలుగుతారా? ఏమండి, శరీర పోషణార్థం డబ్బు సంపాదించుకోవాలి కదా. ఏమండి, లేకుండా ఉంటే రోడ్డు మీద అడుక్కు తినమంటున్నాడా? లేకపోతే భోజనం వండుకోవడానికి మనం పూజను ఆపేయాలా? మరి సదా, నిత్యం, సతతం అనేటువంటి ఫార్ములాకి విరుద్ధంగా ఉంటుంది కదా. అందుకని దీన్ని ఏమన్నాడు? కర్మ యోగము అన్నాడు. కర్మ సన్యాసము అని చెప్పలేదు. కర్మ యోగము అంటే ఏంటంటే కర్మ చెయ్యండి, కర్మ చెయ్యాలి కూడా. ఎటువంటి కర్మలు చేయాలి చెప్పాడు. రాజయోగం ద్వారా మీరు శ్రేష్టమైన కర్మలు చేయండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు శక్తిశాలిగా తయారు చేసుకోండి, ఇతరులను కూడా ఆ విధంగా తయారు చెయ్యండి. కర్మ సన్యాసం చెప్పలేదు. కర్మ సన్యాసము అంటే ఏంటంటే మనం ఉద్యోగ వ్యాపారం మానేయాలి. ఒకసారి 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు కేవలం మనుషులకు మాత్రమే ప్రసాదించినటువంటి బుద్ధినేత్రాన్ని తెలుసుకుని ఆలోచించండి. సాధ్యం కాదు. అందువల్ల మనం దానికి ఏంటంటే భగవంతుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా నడుస్తున్నాం. అందుకనే భగవంతుడు దొరకటం లేదు. ఈ యొక్క ఎపిసోడ్స్ లో మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు, ఒక్క భగవంతుడే పతిత పావనుడు. ఇప్పుడు ఆయన అనేక శ్లోకాల మాధ్యమంగా మనుషులు ఏ విధముగా పతితం అవుతున్నారు, దాని ముఖ్య కారణము ఏమిటి? మనం ఇప్పుడు అన్ని కామ, క్రోధ, లోభము, అహంకారము. ఇప్పుడు అహంకారము అంటే అహం అంటే నేను, కారము అంటే సాకారము. నేను దేహం అనుకున్న వాళ్ళలో ఆ ఈగో అనేది పోదు. నేను దేహం అనుకుంటే ఈగో పోదండి. నేను ఆత్మని, ఇది నా దేహం అనుకుంటే ఆత్మలో ఉన్న గుణాలు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే అందరి పట్ల శుభభావన, శుభకామన, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, ఇవన్నీ కూడా మనం ఆచరణలో తీసుకుని రాగలుగుతాం. సదా, సతతం, నిత్యం ఇది ఆచరించగలుగుతాం. 100% మీరు ఆచరించడానికి ప్రయత్నం చేసుకుంటూ, అభ్యాసం చేసుకుంటూ కేవలం భగవంతుడు స్మృతి మాత్రమే మీలో ఉండే విధంగా మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ యొక్క విషయాలు
దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఎపిసోడ్స్ లో ఏం చర్చించుకుంటున్నామండి, అహంకారి మనిషి యొక్క అవగుణాలు, అవలక్షణాలు, దుర్గుణాలు, దీన్నే అసుర గుణాలు అంటున్నాడు. విషయ వికారాలు. విషయ వికారాలు మంచివని ఏ ప్రవచనకర్త చెప్పలేదండి. మీరు ఏ గ్రంథం చదువుకున్నా విషయ వికారాలు విడిచిపెట్టకుండా మీ జీవితాన్ని చాలా బాగా చేసుకోవచ్చును అని ఎక్కడ ఏ శాస్త్రంలో, ఇది ఏ ధర్మానికి చెందినటువంటి శాస్త్రంలో కూడా చెప్పలేదు. అదే విధంగా అదే కోణంలో మనము ఏం చర్చించుకోబోతున్నామంటే 16వ అధ్యాయంలోని మనం 11 చర్చించుకున్నట్టున్నాం కదా. చింతామపరిమేయాంచ ప్రళయాంత ముపాశ్రిత కామోపభోగ పరమా ఏతావతి నిశ్చిత అని చర్చించుకున్నాం. సో దాని తదుపరి శ్లోకము 16వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో మరో 2 అవలక్షణాలు ఇవ్వడం జరిగిందండి. అసుర సంస్కారాలు అని అన్నప్పుడే ఆ టైటిల్లోనే ఉన్నప్పుడు, ఈ అసుర సంస్కారాలు నేను త్యజించినట్లయితే నా జీవితము బాగుపడుతుంది అన్నటువంటి సంకల్పం మనలో కలగాలి, దృఢ సంకల్పం కలగాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. కేవలం వింటుంటే ఏమి అవ్వదండి. బాగా చెప్తున్నాడు, చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటే ఏమీ జరగదు. అర్థమైందండి. అందులో కొంతైనా మనం తీసుకొని ఆస్వాదించి దాన్ని జీవితంలో అనుభూతిలోకి తీసుకుని వస్తే మన జీవితం మారుతుంది. ఇప్పుడు 16వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో ఆ 2 అసుర గుణాల అవలక్షణాలని, అసుర గుణాలని మనం చర్చిద్దామండి. ముందు శ్లోకాన్ని వినండి. ఆశాపాశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. అర్థమైందండి. ఒకసారి జాగ్రత్తగా ఈ పద విచ్ఛేదన చేద్దామండి. ఆశాపాశ శతైర్బద్ధాః అన్నాడు. ఆశా పాశ శత అంటే 100. ఈ పాశ అంటే పాశము. ఈ పాశములో వర్తమానములోని అహంకారపూరితమైనటువంటి మనిషి ఈ ఆశలనేటువంటి పాశములో బంధింపబడ్డాడు. అదే జీవితం అనుకుంటున్నాడు. ఈ విధంగా కోరికలు జనరేట్ చేసుకోవడము, దాన్ని తీర్చుకోవడము, అది కూడా ఏంటి, ఏం కోరిక? ఆత్మశుద్ధి చేసుకునే కోరిక కాదండి. అసలు ఆత్మ జ్ఞానమే లేదు. ఆత్మ అన్న పదము కేవలం ఎప్పుడో ఒకసారి ఎవరో మరణించినప్పుడు వింటున్నాం. అర్థమైందండి. తర్వాత ఆత్మ అవసరం లేదు అన్నది. బ్రతికున్నప్పుడు ఆత్మ అవసరం లేదు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు శరీరము ఆత్మ వేరు. ఎందుకు శరీరము ఆత్మ వేరు అనుకుంటున్నాము? శరీరం విడిచిపెట్టాడు కాబట్టి. శరీరం విడిచిపెట్టినప్పటికీ కూడా పోయాడు అంటున్నారు కాబట్టి. శరీరం విడిచిపెట్టి పోయాడు అంటున్నారంటే ఎవరు పోయారు, ఏం పోయారు ఆలోచించారు ఎప్పుడైనా? ఆ ఆత్మ వెళ్ళిపోయింది అంటే బ్రతికున్న వాడిలో ఆత్మ ఉన్నదన్న సంగతి మర్చిపోయాం. దానికోసం పెద్ద శాస్త్రజ్ఞానం కావాలా మీకు? వేదాల పరిషత్తులు కంఠోపాఠం చేసుకోవాలా? లేకుండా ఉంటే ఇతిహాసాలన్నీ మీకు కంఠోపాఠం రావాలా? భగవద్గీత 700 శ్లోకాలు మీకు మంచిగా కంఠోపాఠం వస్తే మీరు మంచి జ్ఞానియా? బ్రహ్మసూత్రాలన్నీ బాగా పరిశీలన చేయగలిగి మంచి గంటల ఉపన్యాసం ఇవ్వగలిగే శక్తి మీలో ఉంటే మీరు జ్ఞానులా? భగవంతుడు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలన్నీ భగవంతుడు అడుగుతున్నాడు. నేను అనటం లేదు, నాకు ఏమి సంబంధం లేదు. భగవాను వాచలో ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు. ఆచరణ కూడా అదే మార్గంలో ఆచరణ కూడా చేసుకునే ప్రక్రియ నడుస్తోంది కాబట్టి. ఎందుకంటే జన్మలుగా మనం నేను దేహం అనుకుని బాడీ కాన్షియస్నెస్ లో ఉండి ఉన్న పళంగా మనం సోల్ కాన్షియస్ లోకి నువ్వు వెళ్ళవయ్యా అని భగవంతుడు చెప్పినా సాధ్యం కాదండి. దానికోసమే ఏమన్నాడు? అభ్యాస యోగయుక్తేనా అన్నాడు. 8వ అధ్యాయంలో ఉంటుంది 5-6. అభ్యాసయుక్తేన. ఎందుకు అభ్యాసం అనే పదం ఎందుకు వచ్చింది అంటే సంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనతు అన్నాడు. అభ్యాస వైరాగ్యాలు. వైరాగ్యం అంటే ఏంటి? శరీరం యొక్క భ్రాంతి పోవాలి, దీని మీద రాగం పోవాలి. ఇది ఎలాగన్నా శరీరం పోయేది, ఇది నాతో పర్మనెంట్ గా ఉండేది కాదు. నేను వజ్రము, ఇది పెట్టి మాత్రమే. పెట్టికే 24 గంటల టైం కేటాయిస్తే వజ్రం ఏమైపోయింది? బొగ్గులాగా అయిపోయింది. ఆ బొగ్గు లాంటి ఆత్మ, తమో ప్రధానమైనటువంటి ఆత్మ ఏం చేస్తుంది? ఇంకా విషయ వికారాల వలయంలో కూర్చుని రకరకాల నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, వారిని చూసి వీరిని చూసి, వారికి పెద్ద కారు ఉంది, నాకు చిన్న నానేసి మారుతి
చిన్న మారుతి 800 కారు ఉంది, వాళ్ళేమో ఇన్నోవా కారు ఉంది. కంపారిజన్. నాకు ఓన్లీ ₹1,00,00,000 ఉంది, ఒకటే ఫ్లాట్ ఉంది, వాళ్ళకి 10 ఫ్లాట్లు ఉన్నాయి. వాళ్ళ టర్న్ ఓవర్ 2,000 కోట్లు, నా టర్న్ ఓవర్ ఓన్లీ 100 కోట్లే. నిరంతరము కంపారిజన్ అండి. కంపారిజన్ లోకి వెళ్ళారా మీ జీవితము మీరు నాశనం చేసుకుంటున్నారు. మీరు ఎంతవరకు ఎదగాలో ఎదగండి, ఇతరులతో కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు. కంపేర్ చేసుకున్నారంటే మీ డౌన్ఫాల్ అనేది మొదలయ్యింది. ఈ కెపాసిటీ 100 కోట్ల టర్న్ ఓవరేనండి. ఇంకొకరి కెపాసిటీ 2,000 కోట్లు, 10,000 కోట్లు చేసుకునే కెపాసిటీ ఉంది. వాళ్ళతో ఎట్లా కంపేర్ చేసుకుంటారు? ఎవరి కర్మానుసారం కదా ప్రారంధాన్ని పొందుతున్నాడు. అద్భుతమైన కర్మలు చేసుకున్నవాడు అద్భుతమైన ప్రాప్తులు పొందుతున్నారు. మన యొక్క కర్మ అందుకనే ఏమైనా జరిగింది అనుకోండి, ఏ జన్మలో ఏ కర్మ, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు అండి అంటారు కదా. ఎవరికైనా బాగా అతి దరిద్రమైనటువంటి కష్టాలు వస్తున్నాయి అనుకోండి, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు అంటే పాపం అవస్థపడుతున్నాడు. ఏమండి ఏమంటారు ఎవరి ఉసురు పోసుకున్నాడు అని అంటారు కదా. ఉసురు అంటే ఏంటండి? ప్రతి ఒక్కరు శాపనార్థాలు అన్నమాట. మనకు ఉసురులాగా తగులుతుంది. ఇటువంటి సాటి మనిషిని మనం గౌరవించలేము. ఎవరికి వాళ్ళు అహంకారంతో నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాము. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆశాపాష శతైర్బద్ధాః. శతై అంటే 100 కోరికలు పూర్తవుతే ఇంకో 100, అది పూర్తవుతే ఇంకో 100, ఇలాగ 100 చివరికి బొందలగడ్డ వెళ్ళేంత వరకు 100. చివరికి చచ్చిపోయేవాడు కూడా ఇప్పుడు వాడు ఇంకా బ్రతకాలి, నేను చచ్చిపోను, నేను ఒక్కడే బ్రతుకుతాను, మిగతా వాళ్ళందరూ పోతారనే భ్రాంతిలో ఇంకా వ్యాపారం, ఇంకా డబ్బు సంపాదన, అంటే భౌతికంగా మన కూడా రాని దాని గురించి మన యొక్క జీవితం మొత్తము దాని మీద మనం కేటాయిస్తున్నామండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే భగవద్గీత అంటుంది, నువ్వు అజ్ఞానంలో ఉన్నావురా నాయనా. అజ్ఞానం అంటే నేను దేహము, జ్ఞానం అంటే నేను ఆత్మని, ఇది నా దేహం. దేని మీదంట? ఆశాపాశ శతైర్బద్ధ. దేని గురించి అంట? కామక్రోధ పరాయణ. కామము చెప్పాను కదా. కామము అంటే 2. ఒకటి కామ వికారము, లైంగిక ఇచ్ఛ, సెక్స్ లస్ట్. రెండవది భౌతిక వినాశి సుఖ భోగాలను అనుభవం చేయడానికి మీకు ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు, కామనలు. దాని మీద పరాయణత అంటే భగవంతుడి మీద పరాయణం కావాలి కానీ కోరికల మీద పరాయణం. దానివల్ల ఏ ఉపయోగం లేదండి. మీరు 100 కోట్లు సంపాదించుకున్నా మీరు ఎంత ఖర్చు పెడతారు? మేమే 10 కోట్లు ఖర్చు పెడతారేమో, మిగతా 90 కోట్లు నాశనం. మీ కంట్రోల్ లేదు. మీరు ఒకసారి శరీరం విడిచిపెట్టారు అంటే మీ కంట్రోల్లో లేదు. మీ కంట్రోల్ లేదు అసలు. దాని మీద దొంగలు ఎత్తుకుపోతారా, గవర్నమెంట్ రాజ్యం చేసుకుంటారా, పిల్లలు పాడు చేస్తారా, మనవలు పాడు చేస్తారా, ఏమీ కంట్రోల్ లేదు. చివరికి మీ శరీరం కూడా చీకొడుతుంది. నేను నీకు కూడా రావట్లేదు, పో, ఒంటరి ప్రయాణం అనుభవించు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటాం కదా. ఆశాపాశ శతైర్బద్ధాః క్రోధ పరాయణ. కామనలు తీరకపోతే కోపం వస్తుందండి. ఎవరైనా కామనలు తీర్చుకున్న విషయాలు అడ్డు తగిలేరనుకోండి, అనుకో. కామ క్రోధ పరాయణ, అది మొదటి అవలక్షణం అండి. ఈ యొక్క ఆశలు అనేటువంటి పాశము, అంటే 100ల కొద్ది ఆశలు అనేటువంటి పాశములో వర్తమానంలోని మనిషి అది ఒక ఊబి అనుకోండి. అందులో కూరుకుపోయి అందులో నుండి బయటికి రావడానికి ఒక మార్గం ఎవరు చెప్పలేదు. భగవంతుడి సృష్టి మీద అవతరించి, నాయనా నువ్వు దేహభ్రాంతిని విడిచిపెట్టు. ఎప్పుడో ఏ క్షణమైనా వెళ్ళిపోయేటువంటి దేవుని పట్టుకుని అదే శాశ్వతం అనుకుని ఎట్లా జీవిస్తున్నావు? ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఉన్న పడంగా ఎవరైనా చెప్పిపోయారో చెప్పండి. ఉన్న పహల్గాంలో, జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో వెళ్ళారు, మంచి ఎంజాయ్ చేద్దామని వెళ్ళారండి. ఫ్లైట్లో వెళ్ళారు, చక్కగా ఫ్యామిలీస్తో వెళ్ళారు, చక్కగా వాళ్ళంతా చూస్తున్నారు, అక్కడంతా రోప్ ఏదో ఉంటే తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారా చెప్పండి? 26 ఎంతమంది టక 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 షూట్ చేసి పారేసి అనుకున్నారా? మృత్యు అనేది మనకి ఒక్క క్షణము నోటీస్ కూడా ఇవ్వకుండా వస్తుంది. దానికోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? భగవద్గీత ఏం చెప్తుంది? అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం. 8వ అధ్యాయం తిరిగేది. ఇన్ని రహస్యాలు, ఎంత అద్భుతమైన రహస్యాలు, మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసే రహస్యాలు భగవంతుడు మన దృష్టికి తీసుకొస్తున్నాడు. అయినా మనం బేఖాతరు చేస్తున్నాం కదా. కేవలం పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం కోసమే జీవితాన్ని ఆ విధంగా గీతను అంకితం చేసేసాం, పరిమితం చేసేసాం.
మన జీవితాన్ని ఉద్ధరించే శాస్త్రం ఇంకేదైనా ఉన్నది అంటే అది కూడా మనకు తెలియదు. మన జీవితాన్ని ఉద్ధరించే శాస్త్రం కేవలం శ్రీమద్ భగవద్గీత, ప్రొవైడెడ్ మీరు తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకున్నట్లయితేనే, ఆధ్యాత్మిక దృష్టి కోణంలో అర్థం చేసుకున్నట్లయితేనే. ఆలోచించండి, ఇది చాలా తీవ్రమైన విషయం అండి. ఇది మామూలు విషయం కాదు. మామూలు చిన్న చిన్నగా ఏదో లౌకికంలో ఏదో చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు వస్తే దాన్ని తీవ్రంగా తీసుకుంటాం మనం. అసలు అది తీవ్రం కాదు. ఇది చాలా గంభీరమైన తీవ్రం. ఇది మన జీవితం, ఈ యొక్క వర్తమాన జీవితంలో సుఖ సౌఖ్యంగా ఉండలేము. తర్వాత భావి జీవితంలో సత్యత్రేతాయుగాలన్నప్పుడు స్వర్గంలోకి రాలేము. ఎందుకంటే సంస్కారాల ఆధారంగా భగవంతుడు నిష్పక్షపాతి అండి. ఫలానా ఆయన ఎక్కువగా ఒక 30 కోట్లు పెట్టి వజ్రకిరీటం చేయించాడు, తల మీద పెట్టాడు, వెంకటేశ్వర స్వామి పెట్టాడు, నీకు డైరెక్ట్ గా ఒక పాస్ ఇచ్చేస్తున్నాను, నువ్వు ఎటువంటి సంస్కార పరివర్తన చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు సత్యయుగంలో మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తున్నావు, శ్రేష్టమైన జన్మ పొందుతావు. అది అన్యాయం అనమాట. ఆ విధంగా భగవంతుడు అటువంటి ఆలోచన భగవంతుడు చేశాడంటే అది అన్యాయం. అందుకని భగవంతుడు అంటాడు, నేను నిష్పక్షపాతిని, ఒక ఫార్ములాని పెట్టేశాను, ఆ ఫార్ములా ప్రకారంగా సంస్కార పరివర్తన చేసుకోండి. సంస్కార పరివర్తన ఎలా చేసుకోవాలో అది కూడా చెప్తాను, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, సత్యత్వమైనటువంటి తండ్రిని తెలుసుకోండి. అప్పుడు ఆ విధంగా రాజయోగమని ద్వారా కనెక్ట్ అవ్వండి. ఈ సంస్కార పరివర్తన జరుగుతుంది. ఈ జన్మ బాగుంటుంది, పై జన్మ బాగుంటుంది. లేకపోతే అశ్రద్ధ చేసినట్లయితే అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకో అస్తి నా సుఖం నా పరో నా సుఖం సంశయాత్మక. వాడు ఈ లోకంలో లేదంట, పై లోకంలో కూడా లేదంట సుఖం. ఎందుకండి అంటే కేవలం ఈ ఆత్మ ఉన్నంత వరకు ఆ యొక్క వస్తు వైభవాన్ని చూసుకుంటూ ఆనందించడం అంతే. ఏదైతే 2 కళ్ళతో మనం చూస్తున్నామో అది అశాశ్వతము, అనిత్యము అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆశాపాశ శతైర్బద్ధ. నేను ఎందుకు డీప్ గా వివరిస్తున్నాను అంటే, ఏదో మనకు మామూలుగా పుస్తకం చదువుకుంటే మీకు ఏమి ఇటువంటి వివరణ ఏమి దొరకదండి. చదువుకుంటే ఎవరి కోసం అనుకుంటాం, కానీ నా కోసం అనుకోమే. నన్ను నేను ఎక్స్క్లూడ్ చేసుకుంటాను ప్రతి దాంట్లో. నన్ను నేను కొంచెం ఎదుగుదల వచ్చేటువంటి సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, నన్ను నేను ఎక్స్క్లూడ్ చేసుకుంటాను. అందుకని నేను ఎదుగుదల నాకు లేకుండా పోయిందిగా. అందరూ బాగానే ఉన్నారు, ప్రహ్లాదుడు బాగున్నాడు, ఇంకా ఉన్నారు ధ్రువుడు, మార్కండేయుడు, వీళ్ళ చరిత్రలు చెప్పుకుంటాం కదా, సతీ అనసూయ, వాళ్ళు బాగానే ఉన్నారు కదండి. మరి నేను ఎప్పుడు సతీ అనసూయలాగా జీవితాన్ని మార్చుకుంటాను? నేను ఎప్పుడు ప్రహ్లాదులాగా నిరంతరం భగవంతుడి స్మృతిలో ఉండి నా జీవితాన్ని శుద్ధి చేసుకుంటాను? 850 కోట్ల మంది అలాగే అనుకుంటే ఈ భగవద్గీత కానివ్వండి, సర్వశాస్త్రాలు కానివ్వండి, ఈ ధార్మిక గ్రంథాలు ఏవైతే మనుషులకు అందుబాటులో ఉన్నాయో ఇవన్నీ కూడా నా జీవితాన్ని ఉద్ధరించడానికి కాదు, కేవలం స్టోరీస్ రూపంలో విని ఆనందించడం కోసం. కన్నరస్ అంటారు కదా, ఈ చెవితో వింటాము, ఈ చెవితో విడిచిపెడతాం. అందుకని సత్సంగాల్లో చూసారా, ఎక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా మంచివాడు చెప్తే తప్పట్లు కొడతాము, వస్తుంటారు పోతుంటారు, వచ్చేవాడు వస్తుంటారు, పోయేవాడు పోతుంటారు, ఆయన చెప్తూనే ఉంటాడు. ఎక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉండదు. ఎక్కడ మీ జీవితం కోసము ఈ విషయము అని ఆయన చెప్పలేడు. అర్థమైందా? ఆ విధంగానే నడిచిపోతా ఉంది. అందుకనే భగవంతుడు దీనికి బ్రేక్ వేయడానికి కొన్ని రహస్యాలు మనకు చెప్తున్నాడు. ఇది కాలచక్రంలో అంతిమ శ్వాసలో ఉన్నటువంటిది. మొత్తం ప్రపంచమే ఐసీయూలో ఉన్నది. ఐసీయూలో ఉన్న పేషెంట్ ఏం చేస్తారు? కాన్స్టెంట్ గా మానిటర్ చేస్తారు, కాన్స్టెంట్ గా. అందుకని ఐసీయూ అంటారు. రోజుకి 10,000 అంత తీసుకుంటారు. అంటే ఎలా ఉంది వారి శ్వాస, ఎలా ఉంది, గుండె ఎలా పనిచేస్తుంది, లివర్ ఎలా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఏదన్నా తేడా వచ్చిందంటే వెంటనే డాక్టర్ గారు వచ్చి దానికి ఇంజక్షన్ల మందులు ఇస్తుంటారు. కాన్స్టెంట్ మానిటరింగ్. ఇప్పుడు మన కలియుగం యొక్క ప్రపంచం అంతా కూడా, కలియుగం కూడా కాన్స్టెంట్ మానిటరింగ్ లో ఉంది, కాన్స్టెంట్ మానిటరింగ్ లో ఉంది, భగవంతుడి యొక్క పర్యవేక్షణలో ఉంది. అందుకనే ఏ నా పిల్లలారా రండి మారండి, ప్రపంచం పరివర్తన కాబోతుంది అన్న విషయం నాకు తప్ప ఏ ఒక్క దేహదారికి కూడా తెలియదు. మీరు దేహదారులు చెప్పిన మాటకి విలువనిస్తున్నారు, పరమాత్మ చెప్పిన మాటకి విలువనివ్వడం లేదు. దానికి కేవలంగా ఏదో క్యాజువల్ గా పారాయణం చేసుకుంటూ విడిచిపెట్టేస్తున్నారు. ఆశాపాశ శతైర్బద్ధాః కామ క్రోధ పరాయణాః. మొదటి లక్షణం. రెండవ లక్షణం చూడండి, ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయ. ఈ విధముగా కామనలు ఎక్కువైపోయి, ఆశాపాశ అన్నాడు కదా,
వందల కొద్ది కామనలు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. కామ భోగార్థం. కామ అంటే కామ వికారము, కామ వాసన, లైంగిక ఇచ్ఛ, సెక్స్ లస్ట్. భోగార్థం, భోగము అంటే ఏంటి? సుఖ భోగాలను అనుభవం చేయడం. వినాశి శరీరము ద్వారా వినాశి సుఖ సాధనాలను సమకూర్చుకుని అదే స్వర్గంగా తయారు చేసుకుని, ఉఫ్ అంటే పోయేటువంటిది, తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు చూసారా? ఎప్పుడైనా ఆ కనెక్షన్ అనేది ఎప్పుడైనా పోతుంది. అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతముగా భావించి మన జీవితాన్ని పణంగా పెట్టి ఆ విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇహంతే కామ భోగార్థం. కేవలము ఈ యొక్క కామ ప్లస్ కామనలు అనుభవం చేయడం కొరకే ఈ జీవితం ఉన్నది. ఇహంతే కామ భోగార్థం. కామనలు ఎక్కువైపోయాయండి, చూస్తున్నాం కదా. మీరు వెళ్ళండి, ఎక్కడైనా బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళండి, కుప్పలు కుప్పలుగా ఉంటారు. వైన్ షాపులకు వెళ్ళండి, కుప్పలు కుప్పలుగా ఉంటారు. ఏమంటే క్లబ్బులకు వెళ్ళండి, ఓ హై క్లాస్లో పెద్ద పెద్ద హై ఎండ్ కార్లలో 2 కోట్లు 3 కోట్లు ఉన్నటువంటి ఖరీదైన కార్లలో వచ్చి అక్కడ ప్యాకెట్ ఆడుకుంటారు. ఏమండి, ఏదైనా ఆత్మశుద్ధి కోసం ఎక్కడైనా పని జరుగుతోందా? ఏ సంస్థ వాళ్ళైనా ఆత్మశుద్ధి చేసుకుంటే, నీవు ఆత్మ సంస్కారాలు మార్చుకుంటేనే నీవు రాబోయే స్వర్గంలో వెళ్తావు ఎవరన్నా చెప్పారా? ఏ మనిషి చెప్పలేడు, వాడికి జ్ఞానం లేదు. వాడు దేహ భ్రాంతిలో ఉన్నారు. ఒక దేహ భ్రాంతిలో ఉన్న మనిషి ఇంకొక దేహ భ్రాంతిలో ఉన్న మనిషిని ఆత్మిక స్థితిలోకి తీసుకుని వచ్చేటువంటి కెపాసిటీ లేదు, తీసుకొని రాలేడు. అందుకనే భగవంతుడు వచ్చి చెప్తున్నాడు. ఎందుకు భగవంతుడు రావాల్సి వచ్చింది? చాలా సింపుల్ విషయం. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఆలోచించండి, చాలా జాగ్రత్త ఇచ్చి, చాలా తీక్షణమైన విషయం అండి. గుహ్యమైన విషయము, గంభీరమైన విషయం. దీన్ని ఎవరైతే తీవ్రంగా తీసుకుంటారో వాళ్ళ జీవితం బాగుపడుతుంది. ఇప్పటికైనా అమ్మో భగవంతుడు వచ్చి నన్ను ఇంత ఇంత ఘాటుగా నన్ను ఇంత విధంగా జ్ఞానాన్ని ఇస్తున్నాడు, పరివర్తన కమ్మంటున్నాడు, ఇన్ని లక్షల మంది ఇప్పటికే పరివర్తన చెందారు అని చెప్పి కూడా తెలిసినప్పుడు కూడా నేను ఇంకా ఈ మాస్లోనే కూర్చుంటానా, లేక క్లాసులోకి వెళ్తానా? మాస్ నుంచి క్లాస్కి రమ్మని చెప్తున్నాడు భగవంతుడు. కేవలం ఆ క్లాసులోకి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే సత్యయుగంలోకి ఎంటర్ అవుతారు. మిగతా వాళ్ళకి నో ఎంట్రీ. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ ద్వాపర యుగము, కలియుగం యొక్క అంతిమ సమయంలోనూ కొద్దిగా 1, 2, 4 జన్మలు తీసుకుంటారు. కానీ సంపూర్ణంగా జన్మరాహిత్యం అంటూ ఏమి ఉండదండి. ఆత్మ పరమాత్మ కలిసిపోవటము ఇటువంటివన్నీ కూడా ఒక భ్రమ భ్రాంతి. అది ఏ సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఇవ్వలేరు. కేవలం ఒక మాట ప్రకారంగా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు కదా అని మనం నమ్మాలి, అంతే తప్ప ఎలాగ మీరు ఆత్మ పరమాత్మ కలిసిపోతుందండి, ఆత్మ అవినాశి అన్నారు కదా గీతలో, అవినాశి అన్నటువంటి అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఎలా పోగొట్టుకుంటాం మనం అని ఎవరైనా ప్రశ్నించారో? వాళ్ళు ఏమైనా ప్రశ్నకు సమాధానం చెప్పారు? అంతే, ఓకే, వాడు చెప్పింది ఓకే, బికాజ్ వాడు పెద్ద మనిషి. ఇప్పుడు మనుషులు చెప్పిన మాటల ద్వారా మీరు ఇప్పటి వరకు కూడా ఎదగలేదు, ఆధ్యాత్మికంగా ఎదగలేదు. భలే ఆధ్యాత్మికం అనే పదం వాడుతున్నారు, కానీ ఆధ్యాత్మికం అన్న పదం అంటే అర్థం చాలా సేక్రెడ్ పదం అండి. అది చాలా పవిత్రమైనటువంటి పదం. ఆధ్యాత్మికం అంటే కేవలము ఆత్మ యొక్క అభ్యున్నతి, ఆత్మ యొక్క సుసంపన్నత, ఆత్మ యొక్క వికాసము, ఆత్మ యొక్క జాగృతి, ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళుని కడుక్కోవటము, ఇవన్నీ రావాలి. ఇవన్నీ రాకుండా మీరు ఆధ్యాత్మికం అంటే? స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్. స్పిరిట్ అంటే బాడీ కాదు, అవినాశి ఆత్మ. ఇహంతే కామభోగార్థం. ఏం చేస్తారంట? కామనలు ఎక్కువైపోయాయి. రోజు నేను డ్రింక్ చేయాలి, రోజు నేను పిచ్చి పిచ్చిగా పార్టీలన్నీ అరేంజ్ చేసుకుని ప్రజల్లో చాలా గొప్పవాడిగా అనుభవించేయాలి. డబ్బు సరిపోదు, నెలకు ఒక 50,000, 60,000, 70,000 వస్తున్నాయి. కానీ వీళ్ళ ఖర్చులు ఎట్లా ఉన్నాయి? 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఏం చేస్తాడు అప్పుడు? అందుకనే ఇక్కడ భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే, ఈ కలియుగములో ఉన్నటువంటి మానవులు ఏం చేస్తారంట? అన్యాయేన అర్ధ సంచయాన్. సంచయాన్ అంటే పోగు చేసుకుంటారు. అన్యాయ మార్గంలో అర్ధ అంటే ధనం అండి, అర్ధ అంటే స్థూల ధనము. ఈ స్థూల ధనాన్ని పోగు చేసుకునే ప్రక్రియలో ఇంకా రకరకాలు మనం చూస్తున్నాం కదా. మోసాలనండి, కల్తీలనండి, ఏమండి లంచగొండితనం అనండి, ఏమండి ఇంకా ఎటువంటి చెత్త కర్మలు చేస్తారంటే, ధనం ఉన్నది అంటే చాలండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు 50,000 ఇస్తామండి,
బ్రహ్మకుమారిస్ పేరు మీద మీరు నెగిటివ్ గా వీడియోలు చేయండి అంటే చేసేస్తారు. డబ్బు ప్రధానం మనకి. విలువలు అవసరం లేదు. నైతిక విలువలు, మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు ఏమీ అవసరం లేదు. నాకు 50,000 ఒక రూపాయి ఖర్చు లేకుండా నాకు ఇస్తానంటున్నాడు, కాబట్టి నేను ఒక 4 వీడియోలు చేసి బ్రహ్మకుమారిస్ చెత్త పనులు చేస్తున్నారండి, అక్కడికి వెళ్ళకండి, వాళ్ళు హిందూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు సనాతన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు సనాతన ధర్మాన్ని స్థాపన కాబడేదే సత్యత్రేతాయుగాల్లో ఉన్న ధర్మము, ఒకే ఒక ధర్మము. దానినే అది ఏన్షియంట్ ధర్మం. సనాతన అంటే ఏన్షియంట్ ధర్మము. ఆ ఏన్షియంట్ ధర్మములో మనుషులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. కేవలం 33 కోట్ల మంది మాత్రమే వస్తారు. వాళ్ళే సనాతన ధర్మములో జీవిస్తారు. అందులోకి రావాలి అంటే బోల్డ్ పని చేయాలి. మనం ఆత్మని సంస్కరించుకోవాలి. ప్రతిరోజు భగవంతుడు చెప్పిన మహావాక్యాలు వినాలి. ప్రతిరోజు బాగా ధారణాయుక్తంగా మన పనులు చెయ్యాలి. అర్థమైందండి? శ్రీమతం ఆధారంగా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. ఇన్ని ఏమి చేయకుండా కేవలం సనాతన సనాతన అనుకుంటే సనాతన అయిపోతారా? నేను హిందువును అనుకుంటే హిందువులు అయిపోతారా? కాలచక్రంలో అది ఆది ధర్మము. ఆ ధర్మములో దేవీ దేవతలు, అక్కడ ఉన్నటువంటి మనుషులను ఏమంటారు? దేవీ దేవతలు అంటారు. అందుకని దీని ఏమంటారు? ఆది సనాతన దేవీ దేవత ధర్మము. ఒకటే ధర్మము, ఒకే రాజు, అందరూ ప్రజలు, అందరూ సౌఖ్యంగా ఉంటారు, ఎవరికి కష్టాలు నష్టాలు ఉండవు. అక్కడ భగవంతుడి ప్రార్థన చేయటువంటి ఉండదు. హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఆనందం అంటారు దాన్ని. చూసారా? ఆనందం అంటే ఏంటి? ఎప్పటికీ ఉండేది ఆనందం. ఎందుకంటే ఆత్మిక స్థితిలో ఉంటారు అందరూ కూడా, ఆత్మ అనుభూతిలో ఉంటారు, ఆత్మ అనుభవంలో ఉంటారు. దానికోసమే ఇక్కడ ఆత్మ అనుభవం చెయ్యాలి. ఇక్కడ మనం ఆత్మానుభవం చెయ్యాలి. ఆత్మ పరమాత్మ కలయిక ద్వారా, రాజయోగ అనే ప్రక్రియ ద్వారా మనం ఆత్మ శుద్ధి చేసుకుంటే ఆత్మిక స్థితి అలవాటవుతే, ఇక్కడ ఆత్మిక స్థితి అలవాటైనటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఏమి చేయకుండా కేవలం నేను హిందువుని, కేవలం నేను సనాతనని అనుకుంటే ఏమి కాదండి. అది అజ్ఞానం అండి, తెలుసుకోండి. భగవద్గీత కాదు, ఏ శాస్త్రం కూడా దానిని ఆ విధంగా మనం చేసినట్లయితే సమర్థించదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని, లేదా ఏదో ఒక పంక్తిని తీసుకొని, ఏదో ఒక మనిషి చెప్పిన ప్రవచనం తీసుకొని దాన్ని బట్టి మొత్తం ప్రపంచాన్ని శాసించే విధంగా మాట్లాడితే ఎలాగండి? భగవద్గీతలో 574 శ్లోకాలు ఉన్నాయి. 574 శ్లోకాలు ఒక 4 శ్లోకాలు తీసుకొని మీరు మిస్లీడ్ చేయొచ్చు ఎవరినైనా కూడా. కానీ 574 శ్లోకాల సారాన్ని మీరు గ్రహించారా? సారం ఏం చెప్తుంది? మన్మనాభవ, నీ మనసు నా మీద పెట్టు, మామేకం శరణం వ్రజ, నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి. అలాంటప్పుడు నా ఒక్కరు అంటే నేను ఎవరైనా చెప్పగలిగారా? మరి సనాతని అన్నవాళ్ళు చెప్పారా? హిందువులు అన్నవాళ్ళు చెప్పారా? ఎవరు చెప్పలేదండి. మరి బ్రహ్మకుమారులు చెప్తుంటే బ్రహ్మకుమారు చెప్పింది తప్పు. బుద్ధి ఉన్న మానవులు చేసే పనేనా? ఇతినేత్రాన్ని తెరుచుకున్నారా? అందుకని ఏమన్నాడు ఇక్కడ? అన్యాయేన అర్థ సంచయాన్, వక్ర మార్గములో డబ్బు సంపాదన చేస్తారు. జీతం 50,000 నెలకి, కానీ ప్రతిరోజు ఒక 50,000 తీసుకుని వెళ్ళే ఆఫీసులు కూడా ఉన్నాయండి. ప్రతిరోజు ఒక 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళే ఆఫీసులు కూడా ఉన్నాయి ఇంటికి. అంటే ఏం చేసుకుంటారు వాళ్ళు? ఒక 25 లక్షలు 30 లక్షలు ఆ చేతికి లూజ్గా మనీ వచ్చేస్తుంది అనుకోండి. ఎవరినో రేట్ చేస్తే కొన్ని లక్షలు దొరికాయంటారు కబోర్డులో ఎక్కడో. ఎందుకు జరుగుతుంది ఇక్కడ? చెప్పండి, ఆలోచించండి. అంటే అంటారు జీతం కంటే గీతం ఎక్కువ అంటారు కదా, ఏదో సినిమాలో పాట ఉన్నట్టుగా. గీతము ద్వారా మీరేం చేస్తారు? మంచి పనులు చేయలేరు. ఎందుకంటే తప్పుడు మార్గంలో ధనం సంపాదించినటువంటి వాళ్ళు కల్తీలు చేసుకొని, లేదా మసాలా పౌడర్ ఇక్కడ బేగం బజార్లో చింతపిక్కల పొడి వేసి దాంట్లో ఏదో కొన్ని వేసేసి మొత్తానికి మసాలా పొడి కింద అమ్మేస్తున్నారు. అదేమన్నా దాంట్లో వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. పాన్ పరాలు ఏదో చేసి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఎంతమందిని మోసం చేస్తున్నారు, ఎంతమందికి దుఃఖాన్ని కలుగజేస్తున్నారు చెప్పండి. వాళ్ళ ఉసురు పోసుకోరా? ఉసురు పోసుకున్నప్పటికీ పర్వాలేదు, కేవలం డబ్బు మాత్రం ఉంది నా దగ్గర, ఒక 50 కోట్లు ఉంది, అల్మారాలు నిండా పెట్టుకున్నాను, బ్లాక్ మనీ పెట్టుకున్నాను, స్మగ్లింగ్ చేశాను, లూటింగ్ చేశాను, ఇవన్నీ చేశాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఈహంతే కామభోగార్థం అన్నాడు. ఈ కామనలు ఎక్కువైపోయాయి. భౌతిక సుఖాలని, ఇంద్రియ సుఖాలని భోగించడానికి ఆ కామనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకని మీకు బాగా డబ్బు ఉందనుకోండి,
మీలాంటి గుణాలు అవగుణాలు ఉన్నటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ జమ అయిపోతారు. పేకాట ఆడేవాడికి పేకాట రాయుళ్ళు వస్తారు, తాగేవాడికి తాగుబోతులు ఉన్న అందరూ ఇంటికి వస్తారు. పార్టీలు చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా 5 స్టార్ 7 స్టార్ హోటల్ ఎక్కడో చెప్పారంటే అక్కడ చెన్నైలో ఒక హోటల్లో 10,000 రూపాయలు భోజనం, ఒక ప్లేట్ భోజనం 10,000 రూపాయలు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఎవరు వెళ్తారు? ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లో అంత ఖరీదైనటువంటి ఆ డ్రింక్ అవన్నీ కొంటున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు వాళ్ళకి? మొత్తం సంసారాన్ని గుల్లైపోతున్నాయి చూసారా. ఎందుకంటే దాని మీద గవర్నమెంట్ వారికి ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని ప్రోత్సహిస్తున్నారు. మనం తాగకుండా ఉంటే వాళ్ళు చేస్తారా? ఇది ఎంత ఎంత మీనింగ్ ఉంది, ఒక్క 4 లైన్లలో ఎంత మీనింగ్ ఉంది ఆలోచించండి. ఏమైనా ఆశాపాశ శతైర్బద్ధా కామ క్రోధపరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంజన. అర్థం అంటే ధనము అనమాట. దాన్ని పోగేసుకోవడం కోసం జీవితాన్ని వాళ్ళు అంకితం చేస్తారు. ఇందులో 12వ అధ్యాయంలో ఏముందో చూద్దామండి ఒకసారి. ఆ 16వ అధ్యాయంలో 12వ శ్లోకంలో ఈ ఒక చెప్పి ఎపిసోడ్ ముగించుకుందాం. తదుపరి మరికొన్ని ఈ యొక్క అసుర గుణాలను మరికొన్ని చర్చించుకుంటే, ఈ అసుర గుణాల వల్ల ఆత్మలో పాప పంకిలము, ఆత్మ కుళ్ళిపోయింది. అందువలన పతితం అంటే అదండి. పతితం అంటే ఏంటి? కుళ్ళిపోవడం అనమాట, ఆత్మ పాడైపోవడం. పతితం అనేది శరీరం అవ్వలేదు. శరీరం పతితం అయితే మనం స్నానం చేస్తే పుట్టింది కదా. శరీరం కాదు పతితమైంది, ఆత్మ పతితం అయిపోయింది. ఒక్కసారి చూడండి. ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయం. ఏమిచ్చారండి? వారు అంటే ఇదంతా కూడా ఒక సీరియల్ నడుస్తుంది కదా, చింతామ పరిమేయాంత ప్రళయాంతం ఉపాశ్రిత అన్నాడు కదా. అటువంటి వారు అనమాట. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు, కామ క్రోధ పరాయణులై ప్రవర్తింతురు, విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గము ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. ఇదంటే ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్న విషయాలు. దయచేసి దేహాభిమానం నుండి ఆత్మాభిమానంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. దానికి 100% మీకు సమర్థించే విధంగా అక్కడ జ్ఞానము యోగము దగ్గరలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని పిలిచేసి వెళ్ళండి. మీ వరకు మీరే పరిశోధన చేసుకోండి. ఒక ఇన్వెస్టిగేషన్లో వెళ్ళండి. అక్కడ ఏం చెప్తున్నారు? అసలు జీవితాలు పరివర్తన చేస్తున్నారా, జీవితాల్ని అధోగతి పాలు చేస్తున్నారా? మీకు మీరే నిర్ధారించుకొని మీ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకోండి. ఇక్కడితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వము, ఇందులో ముఖ్యంగా ఇంద్రియ సుఖాలు, అసుర గుణాలు, వీటి గురించి చక్కగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.